ఈరోజు ప్రపంచం మొత్తం ఇండియన్ ఉమెన్ వరల్డ్ కప్ గెలుపును చూస్తుంది. 2025 నవంబర్ 2ని ప్రపంచంలో ఎవ్వరూ మర్చిపోలేరు. అందులో స్పెసిఫిక్గా ఇండియన్ ఉమెన్ టీం వరల్డ్ కప్ని విన్ అయిన రోజు. వాళ్ళది జయించడానికి ముందు వాళ్ళ మైండ్ సెట్తో చాలా పెద్ద పోరాటమే చేశారు. ఇది కేవలం క్రికెట్ స్టోరీయే కాదు, ప్రతి మహిళ మనసు కథ. ఈ టీంలో జెమిమా రోడ్రిగ్స్ మ్యాచ్లో చాలా యాంగ్జైటీతో పోరాడినప్పుడు, హర్మన్ ప్రీత్ కౌర్ తన కన్నీళ్లను దాచకుండా చూపినప్పుడు మనందరికీ ఒక విషయం వాళ్ళు గుర్తు చేశారు. ఎమోషన్స్ అనేవి వీక్నెస్ కాదు, అవే మన నిజమైన బలాలు అని. మనమందరం దీని నుండి నేర్చుకోవాల్సింది, లైఫ్లో భయాన్ని అంగీకరించడం కూడా ధైర్యమే. ఎందుకంటే ఫీల్ ఇట్ టు హీల్ ఇట్. మనం ఎప్పుడైతే ఎమోషన్స్ని పూర్తిగా దాచుకోకుండా ఫీల్ అవుతామో అప్పుడే మనం పూర్తిగా హీల్ చేసుకోగలం. గేమ్ ఆడుతున్నంతసేపు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళి విజేతలుగా నిలిచారు. మన జీవితాల్లో కూడా అలాగే ఉండాలి. హీలింగ్ అనేది ఒంటరిగా ఒక్కరమే చేసుకోగలిగేది కాదు. ఇట్స్ హ్యాపెన్ విత్ సపోర్ట్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్, మెంటర్స్, కోచ్ ఎట్సెట్రా. మనతో ఉన్న మనుషులు, మన మాటలు, మన ఆత్మీయత, అవే మన హీలింగ్కు ఒక బలం. ఒకరికొకరు స్పేస్ ఇచ్చుకుంటూ, ఎంపథెటిక్గా ప్రెజెన్స్ ఇచ్చుకుంటూ స్ట్రాంగర్గా మారాలి. గత 3 వరల్డ్ కప్ మ్యాచెస్లో గెలుపును చూసిన, రన్నర్స్గా మిగిలిన, దాన్ని ఒక లెసన్గా తీసుకుంటూ ఎక్కడెక్కడ ఏం మిస్టేక్స్ చేశామో వాటన్నిటిని సరిదిద్దుకుంటూ మళ్ళీ 2025 వరల్డ్ కప్లో తమని తాము ఇంప్రూవ్ చేసుకుంటూ రైజ్ అయ్యి ఒక హిస్టరీ క్రియేట్ చేశారు. ఉమెన్ వరల్డ్ కప్ ఇన్ ఇండియా అనేది ఫస్ట్ వరల్డ్ కప్ విన్నర్స్గా నిలిచారు. వాళ్ళ కన్నీళ్ళు మనకి స్క్రీన్ మీద కనిపించాయి, కానీ అవి ఓటమి కోసం కాదు, లోపల ఉన్న స్ట్రెస్ఫుల్ ఎమోషన్స్ని రిలీజ్ చేసుకుంటూ స్ట్రెంగ్త్ మైండ్తో ఈరోజు విన్నర్స్గా నిలిచారు. ఎవ్రీ టియర్ వాజ్ ఏ స్టెప్ టువర్డ్ టు విక్టరీ. ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ప్రాబ్లమ్స్, సెట్ బ్యాక్స్ వస్తుంటాయి, ఫెయిల్యూర్స్ వస్తాయి. వాటిని చూసి బాధపడుతూ అక్కడే ఆగిపోకుండా ప్రతి గాయాన్ని కూడా ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ క్రియేట్ చేసుకొని రెసిలియంట్గా తయారు చేసే విధంగా మనల్ని మనం మార్చుకోవాలి. హీలింగ్ అనేది ఒక్కరిగా ఉంటే సాగదు. కాబట్టి ఇండియన్ వరల్డ్ ఉమెన్ క్రికెట్ టీం చూసినట్లయితే వాళ్ళందరూ కలిసికట్టుగా హీలింగ్ చేసుకుంటూ, ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఈ వరల్డ్ కప్ జర్నీని పూర్తి చేశారు. దాని నుండి మనం నేర్చుకునేది ఏంటంటే, హీలింగ్ హ్యాపెన్స్ టుగెదర్. మన మైండ్ని ఫస్ట్ మనం గెలిస్తే జీవితాన్నే గెలుస్తాం. మన మైండ్ని మనం గెలుస్తూ మన చుట్టూరా ఉన్న అందరి తాలూకా మైండ్ని అర్థం చేసుకుంటూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మన జీవితంలో అనుకున్నది సాధించగలుగుతాం. స్ట్రగుల్ చూసి వెనకడుగు వేయకుండా నిన్ను నువ్వు హీల్ చేసుకుంటూ 1% అయినా ఇంప్రూవ్మెంట్తో ముందుకు వెళుతూ ఉంటే లైఫ్లో విన్నర్గా స్టాండ్ అవ్వగలుగుతాం. ఇండియన్ ఉమెన్ టీం నుండి మనం ఈ విషయం బాగా నేర్చుకోవచ్చు. మనలో వచ్చే ఎమోషన్స్ వల్ల మనల్ని మనం స్టాప్ చేసుకోకుండా ఓపెన్ అప్ అయి మాట్లాడుతూ, యాక్సెప్ట్ చేస్తూ, పెయిన్ని హీల్ చేసుకొని లైఫ్లో ముందుకు వెళ్ళాలి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్.